జర్మన్ నియంత హిట్లర్ ఆలోచనల మీద తత్వవేత్త నీషే గురించి అందులో చర్చించాను. చాలామంది దానికి ఇంప్రెస్ అవడంతో దాని రచయితగా నాకు రామోజీరావు గారిని కలిసే అవకాశం దొరికింది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదనే కారణంతో నాకు దర్శకుడిగా అవకాశమివ్వడానికి ఆయన తిరస్కరించారు. దర్శకుడికి అనుభవం అవసరం లేదు, తాను చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత, దాన్ని తెరకెక్కించగల నైపుణ్యం ఉంటే సరిపోతాయని వాదించాను. నా లాజిక్తో ఆయన ఏకీభవించలేదు. రామోజీరావు గారికి అర్థం అవకపోతే ఇంకెవరికి అర్థం అవుతుందని నా ప్రయత్నాలు వదిలేశాను. అదే సమయంలో నైజీరియాలో ఇంజనీర్ ఉద్యోగ అవకాశం వచ్చింది. కృష్ణా ఓబెరాయ్ కన్స్ట్రక్షన్లో ఇంజనీర్గా నెలకు 800 రూపాయలు సంపాదిస్తున్నాను. నైజీరియాకు వెళితే నెలకు 4000 సంపాదించే అవకాశం. అప్పుడది నా కుటుంబానికి ఎంతో అవసరం కూడా. ఇక దర్శకుడు కావాలనే ఆలోచన వదిలేసి నైజీరియా వెళ్లడానికి ఏర్పాట్లు మొదలు పెట్టాను. ప్రయాణానికి అవసరమైన డాక్యుమెంట్లలో భాగంగా నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు అవసరం వచ్చింది. అందుకోసం నా ఫ్రెండ్ నాయుడు నన్ను కు తీసుకువెళ్తూ దారిలో లాల్బహదూర్ స్టేడియం దగ్గర ప్రియదర్శిని అనే ఒక వీడియో లైబ్రరీ దగ్గర ఆపాడు. వీడియో లైబ్రరీల కల్చర్ కొత్తగా వస్తోన్న ఆ రోజుల్లో నేను మొదటగా చూసిన వీడియో షాపు అదే. నాయుడు దాని ఓనర్ అయిన తన ఫ్రెండ్తో మాట్లాడుతుండగా నేను షాపులో క్యాసెట్లు పరిశీలించాను. అలా వాటిని చూస్తున్నప్పుడే నాకు వీడియో లైబ్రరీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఫ్లాషా మెరిసింది. మిగతా వీడియో షాపు ఓనర్ల కన్నా సినిమాల గురించి నాకే ఎక్కువ తెలుసని నాకు గట్టి నమ్మకం. సాయంత్రం అయ్యేటప్పటికి నా కోరిక బలపడింది. మా నాన్న వెస్పా స్కూటర్ తీసుకుని సిటీలోని 6-7 వీడియో షాపులు తిరిగొచ్చాను. రాత్రయ్యేసరికి నైజీరియా వెళ్లాలన్న ఆలోచనలు పూర్తిగా మనసులోంచి తుడిచేశాను. మా నాన్న, తాతయ్య, ఇంట్లో వాళ్లందరూ నాకు పిచ్చి పట్టిందనే నిర్ణయానికొచ్చేశారు. నేనవేవీ పట్టించుకోకుండా నా ఆలోచనలు ఎలా అమలుపరచాలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పటికి వ్యాపారానికి కావలసిన పెట్టుబడి నా దగ్గర లేదు. తెలిసిన వాళ్లొక 10-12 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి 1000 నుంచి 3000 వరకు తీసుకుని చివరకు 20,000 పోగేశాను. కొన్ని క్యాసెట్లు కొనడానికి ఆ డబ్బు సరిపోతుంది. మరి షాపు పరిస్థితి? మా నాన్నగారు రిటైర్మెంట్కు దగ్గరలో ఉండటంతో కుటుంబాన్నెలా నడపాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు. రిటైర్మెంట్ తరువాత ఆధారం కోసం ఒక జ్యూస్ షాపు పెట్టాలని నాన్న ఆలోచిస్తున్నప్పుడు మా అంకుల్ ఒకాయన అమీర్పేట్లో తనకున్న షాపును మా నాన్నగారికి ఎలాంటి డిపాజిట్టు లేకుండా ఇచ్చారు. నాన్న దగ్గరికి వెళ్లిన వీడియో లైబ్రరీకి ఆ షాపు ఇవ్వమని అడిగాను. ఎలాంటి స్పందన లేదు. ఆయన మౌనంగా ఉండటం చూసి ఆలోచించుకోవటానికి కొంత సమయం కావాలేమో అనుకుని నేను అక్కడ్నుంచి వెళ్ళిపోయాను. మరుసటి రోజు రాత్రి మా ఇంకో అంకుల్ నన్ను అమీర్పేటలో ఒక బార్కి తీసుకెళ్లారు. డ్రింక్ చేస్తూ మధ్యలో నేను షాపు ఇమ్మని అడిగినందుకు మా నాన్నగారు ఎంత బాధపడ్డారో చెప్పారు. ఆఖరి దశలో తనకోసం ఉంచుకున్నది కూడా బలవంతంగా తన నుంచి అడగడం ఆయన్నెంత కుంగదీసిందో వివరించాడు. దాంతో నేను తీవ్ర ఉక్రోషం, నిరాశానిస్పృహలకు లోనై వీడియో లైబ్రరీ ఆలోచనను అక్కడికక్కడే విరమించుకున్నాను. పెట్టుబడి కోసం సేకరించిన డబ్బులు ఎవరివి వారికిచ్చేసి నైజీరియా వెళ్లాలనే నిర్ణయానికొచ్చేశాను. బార్ నుంచి మా ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇంటికి నడుస్తూ వెళ్లగానే నాన్నతో నాకు షాపు అవసరం లేదని చెప్పాలనుకున్నాను. అడుగులు వేస్తూ ఆలోచిస్తుంటే నా భావోద్వేగాలు క్రమంగా అడుగంటి మెల్లిగా లాజిక్ పనిచేయడం మొదలుపెట్టింది. నాన్న డిస్టర్బ్ అయ్యారన్న కారణంతో నేను షాపును వెనక్కి ఇచ్చేస్తే అది ఆర్థికంగా గానీ ఇంకో రకంగానైనా మా కుటుంబ జీవితంలో మెరుగైన మార్పు తీసుకొస్తుందా? వీడియో లైబ్రరీ సక్సెస్ మీద నాకు అంత నమ్మకం ఉన్నప్పుడు నాన్నని ఇప్పుడు సంతోషపెట్టి తర్వాత బాధపెట్టాలా? లేకపోతే ఇప్పుడు బాధపెట్టి తర్వాత సంతోషపెట్టాలా అనే పాయింట్ మీద బాగా ఆలోచించాను. ఆ కిలోమీటర్ నడక అయ్యేటప్పటికి నా భావోద్వేగాల మీద నా లాజిక్ గెలిచింది. నాన్నగారిని ఏమాత్రం పట్టించుకోకుండా వీడియో లైబ్రరీ పెట్టడానికి ఏర్పాటు చేసుకోవడంలో మునిగిపోయాను. కాని ఒకవేళ ఆ బార్ మా ఇంటి పక్కనే ఉండుంటే ఉక్రోషంతో నాన్నగారికి నేను వీడియో లైబ్రరీ పెట్టడం లేదని వెంటనే చెప్పేసి ఉండేవాడిని. కిలోమీటర్ దూరం ఉండటంతో నాకు దొరికిన టైం మూలాన ఎమోషన్స్కి లోనవకుండా ఆలోచించడానికి ఒక అవకాశం దొరికి నేను, నా కుటుంబం, నా దర్శకత్వ కెరీర్ ఆ కిలోమీటర్ నడక మూలాన రక్షించబడ్డాయి.